అది ఇలాంటి ఫైటింగ్ కాదు. బహుశా మీరు అలాంటి ఫైటింగ్ను సినిమాల్లో మాత్రమే చూస్తుంటారు. సినిమా సీన్ను తలపించేలా ఈ ఫైట్ జరిగింది. సినిమాలో సీన్కి మించి అన్నట్టుగా ఈ ఫైట్ జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫైట్ కర్ణాటకలోని ఉడిపిలో జరిగింది. సినిమాను తలపించేలా రియల్ ఫైట్ ఇది. 2 కార్లలో వచ్చాయి 2 గ్రూపులు. ఒకరికొకరు కార్లతోనే గుద్దుకున్నారు. ఒక కారులోంచి దిగిన వ్యక్తిని మరో కారులో ఉన్న వ్యక్తులు వేగంగా వచ్చి దూసుకుని వెళ్ళి అతన్ని గుద్దేశారు. ఈ గొడవనంతటినీ కూడా అక్కడ అపార్ట్మెంట్లో నుంచి ఒక వ్యక్తి వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. ఈ కేసును పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. 2 కార్లలో 2 గ్యాంగులు ఉన్నాయి. ఆ 2 గ్యాంగులకు ఒకరంటే ఒకరికి పడదు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఉన్నారు. ఒకరినొకరు చేసుకుంటూ అక్కడికి వచ్చారు. ఒక కారుతో మరో కారుని గుద్దారు. ఆ కారు మళ్ళీ బ్యాక్ తీసుకుంటూ ఈ కారుని గుద్దింది. అందులోంచి ఒకరు దిగారు, ఇందులోంచి ఒకరు దిగారు. ఆ తెల్ల కారులో ఉన్న వ్యక్తి, తెల్ల కారులో ఉన్న డ్రైవర్ వేరే కారులోంచి దిగిన వ్యక్తిని గుద్దుకుంటూ వెళ్ళాడు. అంతేకాదు బ్యాక్ తీసుకుంటూ వచ్చి ఆ కారుని గుద్దాడు. వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఈ కారులోంచి దిగాడు, బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఆ కారులోంచి దిగాడు. ఇద్దరికిద్దరు మళ్ళీ కొట్టుకున్నారు, ఒకరికొకరు తరుముకున్నారు. మళ్ళీ వైట్ కార్ని బ్యాక్ తీసుకొస్తూ ఉన్నాడు. తీసుకొచ్చి అక్కడ ఏం చేశాడో ఒక్కసారి చూడండి. డోర్ కొంచెం ఓపెన్ చేసుకొని అరుస్తూ బయటకున్నాడు. ఆ కారుని వేగంగా తీసుకొచ్చాడు. ఒక వ్యక్తిని చూడండి ఎలా గుద్దేశాడు. ఆ వ్యక్తిని వేగంగా గుద్దుకొని ముందుకు పోనిచ్చి బ్రేక్ వేసి మళ్ళీ రివర్స్ తీసుకున్నాడు, బ్యాక్ వచ్చాడు, ఆ కార్ని మళ్ళీ గుద్దాడు. ఇదంతా మనం కొన్ని సినిమాల్లో చూసుంటుంటాం ఇలాంటి సీన్లను. కానీ కర్ణాటకలో ఉడిపిలో రియల్గా జరిగింది ఈ సీన్. ఘర్షణలో 6 వ్యక్తులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఆర్థిక వివాదాల కారణంగానే గొడవ తలెత్తినట్టుగా తెలుస్తోంది. ఇరు వర్గాలు 2 కార్లలో వచ్చారు. కర్ణాటకలో ఉడిపిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డు పైన రాత్రి వేళలో హంగామా సృష్టించారు. అక్కడ భయభ్రాంతులకు గుర్తించారు. ఒకవేళ ఆ ప్లేస్లో మీరుంటే ఏం చేసి ఉండేవారు? ఒక వ్యక్తి ఆ జరుగుతున్నదన్నంతా షూట్ చేశాడు, సెల్ ఫోన్లో పోలీసులకు పంపించాడు. మీరుంటే ఏం చేసి ఉండేవారు? ఒకసారి కమెంట్ బాక్స్లో రాయండి. నేనైతే అనుకుంటున్నాను బరి తెగించిన ఈ గ్యాంగ్లని. మీరేమనుకుంటున్నారు ఈ గ్యాంగ్ గురించి? అది కూడా కమెంట్ బాక్స్లో రాయండి. కర్ణాటకలో ఉడిపిలో చోటు చేసుకుంది. బహుశా సినిమాల్లో మాత్రమే ఇలాంటి గొడవలు, ఇలాంటి ఫైటింగ్లు చూసుంటుంటాం. కానీ కర్ణాటకలో రాత్రి వేళలో ఒక్కసారిగా ఇలాంటి గొడవ చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ముందు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ కొన్ని క్షణాల్లోనే వాళ్ళకి అర్థమైంది 2 గ్యాంగులు కొట్టుకుంటున్నారని. ఒకరికొకరు కార్లతో గుద్దుకుంటూ ఆ కార్లోంచి దిగిన వాళ్ళని గుద్దుకుంటూ వాళ్ళని వెళ్ళారు అనే విషయం కొద్దిసేపటికి అర్థమైంది. ఒక వ్యక్తి కింద పడిపోయాడు. కింద పడిపోయిన వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ తర్వాత వేరే కారులో ఉన్న వ్యక్తులు ఆ గాయపడిన వ్యక్తిని తీసుకుని ఆ కారులో ఎక్కించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఈ గొడవంతా కొన్ని నిమిషాల పాటు రోడ్డు పైన అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ చోటు చేసుకుంది. ఆ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసులు ఆ గొడవను చూస్తూ భయభ్రాంతులకు గురయ్యారు. ఎక్కడ ఒకవేళ చూస్తే తమపై కూడా దాడికి పాల్పడతారో, వాళ్ళ దగ్గర ఏ గన్స్ ఉన్నాయో, ఎటువంటి వెపన్స్ ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో అక్కడ ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక వ్యక్తి రోడ్డును క్రాస్ చేసుకుని ఇటువైపు పరుగున వస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి అక్కడికి పోలీసులు రావడంతో అక్కడ నుంచి ఆ 2 గ్యాంగులు కూడా ఉడాయించాయి. అయితే అప్పటికే అపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించి వాటిని పోలీసులకు కూడా ఇచ్చాడు. పోలీసులు ఆ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి 2 అదుపులోకి తీసుకున్నారు. బరి తెగించిన 2 గ్యాంగులు బెంగళూరులో గొడవకు దిగారు. నడి రోడ్డు పైన సినిమా స్టైల్లో ఫైటింగ్కు దిగారు. ఒకరికొకరు 2 కార్లతో వెనక్కి వేగంగా తీసుకోవటం, ముందుకు రావటం, ఆ కార్ని గుద్దటం, ఆ రోడ్డుపై ఉన్న వ్యక్తిని వేగంగా గుద్దటం, అంటే ఒకరికొకరు చంపుకోవటానికే ప్రయత్నించారు. బహుశా ఆర్థిక లావాదేవీలే ఈ గొడవకు కారణమని పోలీసులు అంటున్నారు. 2 ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఈ గొడవకు కారణమైన వాళ్ళు, వెనుకున్న వాళ్లను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు అంటున్నారు. ఆ సమయంలో కారులో 6 ఉన్నట్టుగా తెలుస్తోంది. బుడ్లా
बुडला బ్రేకింగ్ న్యూస్ కర్ణాటకలో ఒక ఫైటింగ్ జరిగింది. అది అలాంటి ఫైటింగ్ కాదు. బహుశా మీరు అలాంటి ఫైటింగ్ ను సినిమాల్లో మాత్రమే చూస్తుంటారు. సినిమా సీన్ ను తలపించేలా ఈ ఫైట్ జరిగింది. సినిమాలో సీన్ కి మించి అన్నట్టుగా ఈ ఫైట్ జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫైట్ కర్ణాటకలోని ఉడిపిలో జరిగింది. సినిమాను తలపించేలా రియల్ ఫైట్ ఇది. 2 కార్లలో వచ్చాయి 2 గ్రూపులు. ఒకరికొకరు కార్లతోనే గుద్దుకున్నారు. ఒక కారులోంచి దిగిన వ్యక్తిని మరో కారులో ఉన్న వ్యక్తులు వేగంగా వచ్చి దూసుకుని వెళ్ళి అతన్ని గుద్దేశారు. ఈ గొడవనంతటినీ కూడా అక్కడ అపార్ట్మెంట్లో నుంచి ఒక వ్యక్తి వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. ఈ కేసును పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. 2 కార్లలో 2 గ్యాంగులు ఉన్నాయి. ఆ 2 గ్యాంగులకు ఒకరంటే ఒకరికి పడదు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఉన్నారు. ఒకరినొకరు చేసుకుంటూ అక్కడికి వచ్చారు. ఒక కారుతో మరో కారుని గుద్దారు. ఆ కారు మళ్ళీ బ్యాక్ తీసుకుంటూ ఈ కారుని గుద్దింది. అందులోంచి ఒకరు దిగారు, ఇందులోంచి ఒకరు దిగారు. ఆ తెల్ల కారులో ఉన్న వ్యక్తి, తెల్ల కారులో ఉన్న డ్రైవర్ వేరే కారులోంచి దిగిన వ్యక్తిని గుద్దుకుంటూ వెళ్ళాడు. అంతేకాదు బ్యాక్ తీసుకుంటూ వచ్చి ఆ కారుని గుద్దాడు. వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఈ కారులోంచి దిగాడు. బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఆ కారులోంచి దిగాడు. ఇద్దరికిద్దరు మళ్ళీ కొట్టుకున్నారు. ఒకరికొకరు తరుముకున్నారు. మళ్ళీ వైట్ కార్ని బ్యాక్ తీసుకొస్తూ ఉన్నాడు. తీసుకొచ్చి అక్కడ ఏం చేశాడో ఒక్కసారి చూడండి. డోర్ కొంచెం ఓపెన్ చేసుకొని అరుస్తూ బయటకున్నాడు. ఆ కారుని వేగంగా తీసుకొచ్చాడు. ఒక వ్యక్తిని చూడండి ఎలా గుద్దేశాడు. ఆ వ్యక్తిని వేగంగా గుద్దుకొని ముందుకు పోనిచ్చి బ్రేక్ వేసి మళ్ళీ రివర్స్ తీసుకున్నాడు. బ్యాక్ వచ్చాడు. ఆ కార్ని మళ్ళీ గుద్దాడు. ఇదంతా మనం కొన్ని సినిమాల్లో చూసుంటుంటాం ఇలాంటి సీన్లను. కానీ కర్ణాటకలో ఉడిపిలో రియల్గా జరిగింది ఈ సీన్. ఘర్షణలో 6 వ్యక్తులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఆర్థిక వివాదాల కారణంగానే గొడవ తలెత్తినట్టుగా తెలుస్తోంది. ఇరు వర్గాలు 2 కార్లలో వచ్చారు. కర్ణాటకలో ఉడిపిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డు పైన రాత్రి వేళలో హంగామా సృష్టించారు. అక్కడ భయభ్రాంతులకు గుర్తించారు. ఒకవేళ ఆ ప్లేస్లో మీరుంటే ఏం చేసి ఉండేవారు? ఒక వ్యక్తి ఆ జరుగుతున్న దాన్నంతా షూట్ చేశాడు. సెల్ ఫోన్లో పోలీసులకు పంపించాడు. మీరుంటే ఏం చేసి ఉండేవారు? ఒకసారి కమెంట్ బాక్స్లో రాయండి. నేనైతే అనుకుంటున్నాను బరి తెగించిన ఈ గ్యాంగ్లని. మీరేమనుకుంటున్నారు ఈ గ్యాంగ్ గురించి? అది కూడా కమెంట్ బాక్స్లో రాయండి. కర్ణాటకలో ఉడిపిలో చోటు చేసుకుంది. బహుశా సినిమాల్లో మాత్రమే ఇలాంటి గొడవలు, ఇలాంటి ఫైటింగ్లు చూసుంటుంటాం. కానీ కర్ణాటకలో రాత్రి వేళలో ఒక్కసారిగా ఇలాంటి గొడవ చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ముందు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ కొన్ని క్షణాల్లోనే వాళ్ళకి అర్థమైంది 2 గ్యాంగులు కొట్టుకుంటున్నారని. ఒకరికొకరు కార్లతో గుద్దుకుంటూ ఆ కార్లోంచి దిగిన వాళ్ళని గుద్దుకుంటూ వాళ్ళని వెళ్ళారు అనే విషయం కొద్దిసేపటికి అర్థమైంది. ఒక వ్యక్తి కింద పడిపోయాడు. కింద పడిపోయిన వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ తర్వాత వేరే కారులో ఉన్న వ్యక్తులు ఆ గాయపడిన వ్యక్తిని తీసుకుని ఆ కారులో ఎక్కించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఈ గొడవంతా కొన్ని నిమిషాల పాటు రోడ్డు పైన అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ చోటు చేసుకుంది. ఆ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసులు ఆ గొడవను చూస్తూ భయభ్రాంతులకు గురయ్యారు. ఎక్కడ ఒకవేళ చూస్తే తమపై కూడా దాడికి పాల్పడతారో, వాళ్ళ దగ్గర ఏ గన్స్ ఉన్నాయో, ఎటువంటి వెపన్స్ ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో అక్కడ ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక వ్యక్తి రోడ్డుని క్రాస్ చేసుకుని ఇటువైపు పరుగున వస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి అక్కడికి పోలీసులు రావడంతో అక్కడ నుంచి ఆ 2 గ్యాంగులు కూడా ఉడాయించాయి. అయితే అప్పటికే అపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించి వాటిని పోలీసులకు కూడా ఇచ్చాడు. పోలీసులు ఆ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి 2 అదుపులోకి తీసుకున్నారు. బరి తెగించిన 2 గ్యాంగులు బెంగళూరులో గొడవకు దిగారు. నడి రోడ్డు పైన సినిమా స్టైల్లో ఫైటింగ్కు దిగారు. ఒకరికొకరు 2 కార్లతో వెనక్కి వేగంగా తీసుకోవటం, ముందుకు రావటం, ఆ కార్ని గుద్దటం, ఆ రోడ్డుపై ఉన్న వ్యక్తిని వేగంగా గుద్దటం, అంటే ఒకరికొకరు చంపుకోవటానికే ప్రయత్నించారు. బహుశా ఆర్థిక లావాదేవీలే ఈ గొడవకు కారణమని పోలీసులు అంటున్నారు. 2 ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఈ గొడవకు కారణమైన వాళ్ళు, వెనుకున్న వాళ్లను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు అంటున్నారు. ఆ సమయంలో కారులో 6 ఉన్నట్టుగా తెలుస్తోంది. बुडला
ఆ గాయపడిన వ్యక్తిని తీసుకుని ఆ కారులో ఎక్కించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఈ గొడవంతా కొన్ని నిమిషాల పాటు రోడ్డు పైన అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ చోటు చేసుకుంది. ఆ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసులు ఆ గొడవను చూస్తూ భయభ్రాంతులకు గురయ్యారు. ఎక్కడ ఒకవేళ చూస్తే తమపై కూడా దాడికి పాల్పడతారో, వాళ్ళ దగ్గర ఏ గన్స్ ఉన్నాయో, ఎటువంటి వెపన్స్ ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో అక్కడ ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక వ్యక్తి రోడ్డును క్రాస్ చేసుకుని ఇటువైపు పరుగున వస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి అక్కడికి పోలీసులు రావడంతో అక్కడ నుంచి ఆ రెండు గ్యాంగులు కూడా ఉడాయించాయి. అయితే అప్పటికే అపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించి వాటిని పోలీసులకు కూడా ఇచ్చాడు. పోలీసులు ఆ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బరి తెగించిన రెండు గ్యాంగులు బెంగళూరులో గొడవకు దిగారు. నడి రోడ్డు పైన సినిమా స్టైల్లో ఫైటింగ్కు దిగారు. ఒకరికొకరు రెండు కార్లతో వెనక్కి వేగంగా తీసుకోవటం, ముందుకు రావటం, ఆ కార్ని గుద్దటం, ఆ రోడ్డుపై ఉన్న వ్యక్తిని వేగంగా గుద్దటం, అంటే ఒకరికొకరు చంపుకోవటానికే ప్రయత్నించారు. బహుశా ఆర్థిక లావాదేవీలే ఈ గొడవకు కారణమని పోలీసులు అంటున్నారు. ఇద్దరిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఈ గొడవకు కారణమైన వాళ్ళు, వెనుకున్న వాళ్లను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు అంటున్నారు. ఆ సమయంలో కారులో 6 ఉన్నట్టుగా తెలుస్తోంది. బుడ్లా